అధ్యాయము 16, 17, 18, 19, 20 వచనాలు నేను చదువుతున్నాను. ఒకసారి మీరు బైబిల్ తెరచి చూడండి. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు. మీరే తమను వెంటాడు వలన మిమ్మల్ని బయటికి త్రోసివేయి కోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుత్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటు తోచక ఉన్నను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో గోరుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన నామమును వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో మీ ప్రేమించి ఇచ్చిన ఈ బ్రతుకులో, ఈ సహవాసమందు మరొక నూతనమైన పునరుత్థాన ఆదివారం మందు మీ పాదాల చెంతకొచ్చి మీ వాక్యం వినే కృప మాకు మీరు అనుగ్రహించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఎటు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం అనుగ్రహించండి, మీ కృపలో బలపరచండి, మీ వాక్యం ద్వారా సంధించండి. నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. ఇద్దరు తల్లిదండ్రులు అనగా భర్త భార్య వాళ్ళ పిల్లలను ఇరువురిని చాలా విలువలతో మర్యాదగా చక్కగా పెంచుకుంటూ ఉన్నారు. సమాజంలో మనుషులతో ఎలా మాట్లాడాలి, మీరు చదువుకోనకి వెళ్తే అక్కడ మీరు ఎలా జీవించాలి, దేవుని పిల్లలుగా మనం ఎలా బ్రతకాలని ఎంతో బద్ధంగా ఆ పిల్లలను పెంచే తల్లిదండ్రులు చాలా సౌఖ్యంగా వెళ్ళిపోతున్న కుటుంబంలో ఆ యవన బిడ్డలు బయటికి వెళ్ళారు. యవన బిడ్డలు బయటకు వెళ్ళినప్పుడు తోటి యవనస్తుల వల్ల వాళ్ళు చెడు స్నేహాలకు అలవాటు పడ్డారు. చెడు స్నేహాలకు అలవాటు పడినటువంటి వారు ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తున్న మాటలు వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాయంటే, ఎప్పుడు మా అమ్మ మా నాన్న మమ్మల్ని తిట్టడమే, లేదా హెచ్చరించడమే, లేకపోతే కోప్పడమే అన్నిటిగానే మాట్లాడుతున్నారని తప్ప మా అమ్మ నాన్న మా మేలు కోరి చెప్తున్నారని భావించలేదంట. దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు పెంచిన విధానంలో లోపం కాదు, వాళ్ళు ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళి అక్కడ నేర్చుకున్న చెడు స్నేహాల వల్ల ఇప్పుడు సొంత తల్లిదండ్రుల మాటలు వాళ్ళకి ఎలా కనపడుతున్నాయంటే విరోధంగానూ వ్యతిరేకంగానూ కనబడుతూ ఉన్నాయి. ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఇప్పుడు మనం చదవబడిన 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా పౌలు గలతీలలో ఉన్న సంఘంతో అంటున్నాడు, నేను మీతో నిజమాడునందున మీకు శత్రువునైపోయానా అని మాట్లాడుతున్నాడు. గత వారం ఈ మాటను జ్ఞాపకం చేశాను, మరలా ఒకసారి గుర్తు చేసి ముందుకు వెళ్దాం. దైవ సేవకుడు బాధ్యత ఏంటంటే సత్యం చెప్పుట. ఏ దైవ సేవకుడన్నా బలిపీఠం మీద నుంచున్నప్పుడు, దేవుని మందిరంలో దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఇందులో ఉన్న సత్యమే చెప్పాలి తప్ప మిమ్మల్ని నవ్వించడానికి మెప్పించడానికి లేనిది కలిపి చెబితే అది అబద్ధ బోధ అవుతుంది, అసత్యం అవుతుంది. కాబట్టి పౌలు భక్తుడు ఆ మాటనే గుర్తు చేస్తూ అంటున్నాడు, మీరు ఈ లోక సంబంధమైన ఆచారాలు కానీ లేదా ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలు కానీ పాటించక అవసరం లేదు. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము కాబట్టి ఆ విశ్వాసంలో కొనసాగితే అదే మనం చేస్తున్న నమ్మకమైన నిజమైన భక్తి. అంతే తప్ప లోక ఆచారాలు మనం పాటించే అవసరం లేదని చెప్పిన మాట గలతీయులలో ఉన్న సంఘానికి ఎలా కనిపించిందని తెలుసా? ఇప్పుడు అదే పౌలు భక్తుడు శత్రువుగా కనబడుతున్నాడంట. ఎలా కనబడుతున్నాడంట? శత్రువుగా కనబడుతున్నాడు. ఎందుకంటే అపవాది చేసేటువంటి మనుషుల్లో, ముఖ్యంగా దేవుని మీద విశ్వాసం ఉంచలేని వారి మీద వాడి పన్నే పన్నాగాలు ఏంటో తెలుసా? సత్యంలో కొనసాగనీయుడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇలా చెప్తున్నాను మీకు అర్థమయ్యేలాగా. మన దైనందిన జీవితాల్లో జరిగే ఏ కార్యక్రమంలోనైనా దైవజనుడు చెప్పినట్టుగా చేసేవారి కంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా ఇలా చెప్పారని చెప్పి చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారా? దైవజనుడు చెప్పిన దాన్ని బట్టి చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారా? ఆవిడ ఎలా చెప్పింది, ఈవిడ ఎలా చెప్పింది అని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళు చెప్పినట్టే చేస్తారు తప్ప
దైవజనుడో లేదో వాక్యం ఏం చెప్తుందని మనం ఆలోచన చేయము. ఎందుకంటే సత్యము మనుషులకి ఏముండదంటే ఇష్టం ఉండదు. అసత్యము మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. కానీ పౌలు ఏమంటున్నాడంటే సత్యము పాటించండి అంటున్నాడు. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచామో అది చాలు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార నియమానాలు సున్నతులు మనం పాటించాల్సిన అవసరం లేదని ఎప్పుడో చెప్పాడు. కానీ కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి లేదు యేసు ప్రభుని ఎంత నమ్ముకున్నా, మన భాషలో చెప్పాలంటే ఈ లోకాచారాలు పాటించాలి, దేని దానిదే అని చెప్పేవారు ఉన్నప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? దేవుని వాక్యాన్ని పక్కన బట్టి లోక సంబంధమైన మనుషులు చెప్పిన మాటలే పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ మాటను పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, సత్యము మీకు చెప్పడం వలన మీకు నేను ఏమైపోయాను, శత్రువుని అయిపోయానా అని మాట్లాడుతున్నాడు. నిజమే, కొన్నిసార్లు సత్యం చెప్పేటప్పుడు మరి ఆ సత్యం చెప్పిన వాడు అవతల వాళ్ళకి ఎలా కనపడతాడంటే శత్రువు అనే కనపడతాడు. ఈ రోజుల్లో నేను నీతో మాట్లాడాలన్నా, నువ్వు నాతో మాట్లాడాలన్నా నీకు అనుకూలంగానైనా నేను మాట్లాడాలి, లేదా నాకు అనుకూలంగానైనా నువ్వు మాట్లాడాలి. అంతే తప్ప ఏ పిల్ల ఏ బాబు అది తప్పు, నువ్వు అలాగే ఎందుకు మాట్లాడావు అని అన్నావు అనుకో, ఇంకంతే ఆ క్షణం నుంచి ఆ మనిషి ఏమైపోతాడు, శత్రువు అయిపోతాడు. ఎందుకంటే సత్యము ప్రజలను, ముఖ్యంగా అపవాది ఏం చేస్తాడంటే ఇముడ్చుకొని నీడు అసత్యం వెంబడే నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి నేను సత్యం చెప్పడం వల్ల నేను మీకు శత్రువు అయిపోయానని మాట్లాడుతూ ఆ 17వ వచనంలో ఉంటాడు, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచున్నారు. వారు అంటే ఎవరో తెలుసా? అబద్ధ బోధకులు. వారు అంటే ఎవరు తెలుసా? నిన్ను చెరిపేవారు. వారు అంటే ఎవరు తెలుసా? నిన్ను నాశనానికి తీసుకెళ్ళేవారు. ఈ మాట వాడుక భాషలో ఇలాగుంది చూడండి. దుర్బోధకులు మీరంటే ప్రత్యేకమైన ఇష్టం చూపిస్తారంట. ఏ బోధకులు? దుర్బోధకులు, అబద్ధ బోధకులు మీరంటే చాలా ప్రత్యేకమైన ఇష్టం చూపిస్తారంట. కానీ వారి ఉద్దేశాలు మంచివి కావంట. పైగా మీరే వారి పట్ల శ్రద్ధ కలిగేలాగా సత్యబోధ నుండి వేరు చేయాలని కోరతారంట. అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా? ఇలా చూడండి, అబద్ధ బోధకుడు కానీ దుర్బోధకుడు కానీ మనుషులను మెప్పిస్తాడు. ఎవరిని మెప్పిస్తాడు? మనుషులు మెప్పిస్తాడు. మనుషులంటే చాలా ఇష్టము. మా పాస్టర్ గారికి మేమంటే ఎంత ప్రేమో ఎంత ఇష్టమో అన్నట్టుగా ప్రవర్తిస్తాడంట. కానీ వాళ్ళ వెనకాల ఉద్దేశాలు వేరే ఉంటాయంట. పైగా ఎప్పుడైతే పాస్టర్ గారు మా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఎంత ఇష్టం చూపిస్తున్నారు అనుకున్నటువంటి ఈ ప్రజలు ఆటోమేటిక్గా పాస్టర్ గారు ఫ్యాన్స్ అయిపోతారంట. ఎవరు ఫ్యాన్స్? పాస్టర్ గారు ఫ్యాన్స్. ఎందుకంటే మా పాస్టర్ గారు మాట్లాడినట్టుగా, లేదా మా పాస్టర్ గారు మమ్మల్ని పలకరించినట్లుగా, లేదా మా పాస్టర్ గారు మమ్మల్ని మెప్పించినట్లుగా ఇంక ఏ పాస్టర్ గారు మెప్పించరు, మాట్లాడరు అని చెప్పేసి ఈ భక్తులు ఇప్పుడు ఎవరికి ఫ్యాన్స్ అయిపోతారంటే ఈ బోధకులకు ఫ్యాన్స్ అయిపోతారు. నిజానికి ఏ దైవ సేవకుడైనా చూడండి, ఇదే గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషులు దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ ఎవరిని సంతోషపెట్టనంటున్నాడు? మనుషులను సంతోషపెట్టువాడినైతే యేసుక్రీస్తుకు దాసుడును కాకపోదును. అంటే సేవకుడు ఎవరిని సంతోషపెట్టాలా? దేవుని సంతోషపెట్టాలా. మరి మనుషులను సంతోషపెట్టకూడదా? మనుషులను సంతోషపెట్టాలా. ఎలాగ తెలుసా? సత్యవాక్యం చెప్పడం ద్వారానే మనుషులు సంతోషపెట్టాలి తప్ప, అమ్మా మీరు ఎలాగున్నా పర్లేదు, చక్కగా ఆదివారం రండి, మీరు ఇవ్వాల్సిన కానుకలు వేసేసుకోండి, మరలా మీరు ఇంటికాడ ఎలాగున్నా పర్లేదు, ఆదివారం మాత్రం మీరు రండి. ఎలా చెప్తే సేవకుడు మనుషులు ఏం చేసినట్టు? సంతోషపెట్టినట్టు. అప్పుడు ఆ మనుషులు ఆ సేవకుడికి చాలా అభిమానులు అయిపోతారు. ఎందుకంటే మా పాస్టర్ గారు ఎప్పుడు మమ్మల్ని ఏమనరు, ఎప్పుడు కసరరు, ఎప్పుడు హెచ్చరించరు, ఎలాగున్నా పర్లేదు అంటారు. కాబట్టి ఇప్పుడు ఆ పాస్టర్ గారికి ఈ భక్తులు ఫ్యాన్స్ అయిపోతారనమాట. ఈ రోజున కొంతమంది ఆ విధంగానే సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఈ దుర్బోధకుల యొక్క ప్రధాన ఎజెండా అంటే వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా?
ప్రజలను సత్యం నుండి వేరు చేయడం. సాతానుగాడు ప్రధాన ఎజెండా, దుర్బోధకుల యొక్క ప్రధాన ఎజెండా ప్రజలను ఎక్కడి నుంచి వేరు చేయాలి? సత్యము నుండి వేరు చేయాలి. అంటే సత్యవాక్యము వాళ్ళు నిలనీడు, సత్యవాక్యాన్ని వాళ్ళు చెప్పనీరు. పైగా ఈ అబద్ధ బోధకులకి సంఘం అంటే చాలా ప్రేమ అన్నట్టుగా నటిస్తారు తప్ప నిజానికి వాళ్ళకి ప్రేమ లేదు. ఒక విషయాన్ని ఇలా జ్ఞాపకం చేస్తున్నాను, ఆలకించండి. ఒక దైవజనుడు ఒక ఉన్నత కులానికి చెందినవాడు. ఆయన పరిచర్య బలహీనుల మధ్య చేస్తున్నాడు. ఆ దైవజనుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే, వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుని తింటుంటే, వాళ్ళు వండేది తింటుంటుంటే వీళ్ళు అనుకుంటున్నారు, అబ్బా మా దైవజనుడు ఉన్నత కులానికి చెందినవాడు అయ్యండి మాతో ఎంత కలిసిపోతున్నాడు, మాతో ఎంత ఇదైపోతున్నాడు, మేము తినే కంచంలో చేయి పెట్టుకుని తింటున్నాడు అని అనుకుని ఆ దైవజనుడిని చాలా అభిమానిస్తున్నారు. కానీ నిజానికి ఆ దైవజనుడు బయటికి వెళ్తే ఏమంటాడు తెలుసా? ఏదో వాళ్ళని మెప్పించాలని, వాళ్ళకి నచ్చాలని, నేను వాళ్ళని ప్రేమిస్తున్నానని తెలియాలని ఆ విధంగా చేస్తున్నాను, కానీ నిజానికి వాళ్ళంటే నాకు అంత ఇష్టమో లేదు. ఇది కనబడిన స్వభావం. కనిపించే స్వభావం ఏంటి? అబ్బా మా దైవజనుడు మమ్మల్ని చూసినట్టుగా ఇంకెవరు మమ్మల్ని చూడరు. ప్రజలు కూడా అలాంటి వాళ్ళనే నమ్ముతున్నారు. ప్రజలు కూడా ఎలాంటి వాళ్ళని నమ్ముతున్నారు? అలాంటి వాళ్ళనే. 4 పిట్టకథలు చెప్పి 4 జోకులు వేసి అయిపోయిందని చెప్పేసి ప్రార్థన కూటాన్ని ముగించేసి వెళ్ళిపోతే మా పాస్టర్ గారు చెప్పినటువంటి అద్భుతమైన వాక్యాలు ఇంకెవరో చెప్పరన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజానికి నేనైనా ఏ పాస్టర్ గారైనా వాక్యంగా చెప్తున్నాడా, వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని చెప్తున్నాడు అన్నది సంఘం గ్రహించాలి. వాక్యం తెలిసిన వారు అది ఆలోచన చేయాలి. ఇక్కడ అబద్ధ బోధకుల యొక్క ప్రధాన ఎజెండా సత్యం నుండి వేరు చేయడం అని చెప్పాను కదా. కానీ కనబడినటువంటి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి చెప్పనా? ఇలా చూడండి నా వైపు. ఒకటి, వాళ్ళ ప్రధాన ఉద్దేశం డబ్బును సంపాదించడం. ఏం సంపాదించడం? డబ్బును సంపాదించడం. అబద్ధ బోధకుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే డబ్బును సంపాదించడం. వీళ్ళు వాక్యంగా చెప్పరు. ఎందుకని? అలా చెప్తే సంఘంలో మనుషులు ఎవరు రారు. ఎప్పుడైతే మనుషులు రారో వాళ్ళకి ఏం తగ్గిపోతుంది? కానుకలు తగ్గిపోతాయి, అంటే డబ్బులు తగ్గిపోతాయి. కాబట్టి వాళ్ళు డబ్బు సంపాదించాలి. రెండోది అధికారం సంపాదించాలి. మూడోది అనుచరులు సంపాదించాలి. అనుచరులు అంటే ఏంటి తెలుసా? పాస్టర్ గారి వెనకాల కొంతమంది ఫాలోవర్స్ ఉండాలి. అబద్ధ బోధకులు కనిపించని ఉద్దేశాలు ఏంటంటే పైకి చాలా ఇష్టంగా మనతో మాట్లాడతారు, కానీ వీళ్ళు వెనకాల ఏం కోరుకున్నా తెలుసా? డబ్బులు సంపాదించాలని, అధికారాన్ని సంపాదించాలని, అనుచరులు అనగా వాళ్ళకి ఫాలోవర్స్ని సంపాదించాలని వాళ్ళ అబద్ధ బోధకులు చేసేటువంటి ప్రధానమైన ఉద్దేశం. ఆలకిస్తున్నారా? అయితే దేవుని వాక్యం నిజానికి అనుచరులు ఎవరికి సంపాదించాలని చెప్తుందో తెలుసా? ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూస్తే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వండి. యేసు ప్రభు సమస్త జనులు ఎవరికి శిష్యులుగా చేయమన్నాడంటే యేసుక్రీస్తుకి శిష్యులుగా చేయమన్నాడు. కానీ ఈ రోజున నేటి బోధకులు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆ సంఘంలో కొంతమందిని వాళ్ళకి శిష్యులుగా చేసుకుంటున్నారు. అంటే ఏంటి తెలుసా? పాస్టర్ గారికి అభిమానుల కింద తయారు చేసుకుంటున్నారు. నిజానికి ఇక్కడ ఉన్న మనం అందరం ఎవరి అభిమానులమై ఉండాలి? ఎవరికి అభిమానులు ఉండాలండి? చెప్పండి నోరు తెరిచి. యేసుక్రీస్తుకు అభిమానులుగా ఉండాలి, అనగా యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఉండాలి. నువ్వు ఏ పాస్టర్ గారికి శిష్యులుగా ఉండవలసిన అవసరం లేదు, ఏ పాస్టర్ గారిని అనుసరించవలసిన అవసరం అంతకంటే లేదు. నువ్వైనా నేనైనా ఇక్కడ ఉన్న మనం అందరూ ఎవరిని అనుసరించాలంటే యేసుక్రీస్తుని అనుసరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇటువంటి వారిని దేవుని యొక్క పిల్లలు వాక్యం ద్వారా పరీక్షించాలని వాక్యం చెప్తుంది. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానా? ఈ వాక్యాన్ని దేంతో పరీక్షించాలంట? వాక్యంతోనే పరీక్షించాలంట. ఎలాగంటే యోహాను మొదటి పత్రిక, అంటే యోహాను భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. 4వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మకండి, అనగా ప్రతి పాస్టర్ గారిని నమ్మకండి మీరు. ఎందుకు తెలుసా?
కొంతమంది పాస్టర్ గారు లేని ఉద్దేశాలు ఏంటో తెలుసా? ధనము సంపాదించడము, అధికారం సంపాదించడము, లేదా ఆ అనుచరులను సంపాదించడం. నిజానికి వాళ్ళని ప్రభు యొద్దకు ఆత్మలు నడిపించాలనే ఉద్దేశంతో కాదు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఎలాగా? ఇలా చూడండి, అందరూ బలిపీఠం ఎక్కేసరికి నాలాంటి వాళ్ళు అందరూ కూడా సూపర్గా వాక్యం చెప్తారు. ఎలా చెప్తారు? సూపర్గా వాక్యం చెప్తారు. కానీ ఆ సేవకుడు అబద్ధ సేవకుడా నిజమైన సేవకుడు అనేది క్రియలను బట్టి చూడాలి. దేన్ని బట్టి చూడాలా? క్రియలను బట్టి చూడాలి. క్రియలను బట్టి చూడాలంటే మీ సేవకుడు మీ మధ్యలో ఉండాలా? ఎక్కడ ఉండాలి? మీ సేవకుడు మీ మధ్యలో ఉండాలి. మీ సేవకుడు మీ మధ్యలో ఉంటే మీ పాస్టర్ గారి క్రియలను బట్టి ఈయన నిజ బోధకుడు అబద్ధ బోధకుడు తెలుస్తుంది. నేనేమో హైదరాబాద్లో ఉంటాను, సంఘం ఏమో ఇక్కడ ఉంటుంది, మీ పాస్టర్ గారు ఎలాంటి ఎలా తెలుస్తుంది? తెలుసా? తెలీదు. ఎందుకని? వాక్యాలు అందరూ బ్రహ్మాండంగా చెప్తాం, కానీ అవి సత్యమైనవో ఆత్మ సంబంధమైనవో కాదో తెలియాలంటే వాళ్ళని పరీక్షించండి, వాళ్ళ బ్రతుకును గమనించండి అని వాక్యం చెప్తుంది. సరే, ఇంతకీ ఈ వాక్యము ఎవరి గురించి కంటే సంఘమైన మీ గురించికే వాక్యము. ఎందుకో తెలుసా? సత్యవాక్యము నుండి సంఘము బయటికి వెళ్ళిపోతూ ఉంది. కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి చరిపేస్తున్నారు. మీకు ఇంకా అర్థమయ్యేలా ఒక మాట చెప్తున్నాను చూడండి. ఇలా చూడండి, నా వైపుశాలు జాగ్రత్తగా ఆలకించండి. ఈ అబద్ధ బోధకులకి వాళ్ళ గోల్ ఏంటి అంటే, ఒకటి డబ్బు సంపాదించడం, అధికారం సంపాదించడం, అనుచరుల్ని సంపాదించడం. అధికారం అంటే ఏంటి అనుకున్నారు? నాకు 3-4 సంఘాలు ఉన్నాయి, లేదా 10 సంఘాలు ఉన్నాయి. ఈ 10 సంఘాల మీద అధికారిని ఎవరనే? నేనే. ఈ సేవకుడు 10 సంఘాలకి 10 మంది పాస్టర్ గారిని పెట్టడు. ఆ పాస్టర్ గారిని తన ఆధ్వర్యంలో నడిపించడు. ఇప్పుడు ఓపిక లేకపోయినా, ఖాళీ లేకపోయినా ఇన్ని సంఘాలు ఎవరు నేర్పిస్తారు? ఈ అధికారే, ఈ నాయకుడే. ఎందుకంటే ఈయనకి అధికారం కావాలి, ఈ 10 సంఘాల మీద డబ్బు కావాలి, ఈ 10 సంఘాల నుండి కొంతమంది అనుచరులు కూడా కావాలి. అయితే వీళ్ళు ఎటువంటి వారో, ఆత్మ సంబంధమైన వారు, ఆత్మ సంబంధమైన కాని వారు తెలుసుకోవాలంటే వాళ్ళని దేనితో పరీక్షించాలంటే వాక్యం నుండి ఏం చేయాలంట? పరీక్షించాలి. మీకు విషయం చెప్పనా? ఈ అబద్ధ బోధకులు సంఘాన్ని ఎంత దాకా తీసుకెళ్ళిపోతారో చెప్పనా? వాక్యాన్ని ఏమన్నా పర్లేదు, కానీ ఆ పాస్టర్ గారిని కానీ ఏమన్నంటే ఇంకెళ్ళి ఊరుకోరు. వాక్యాన్ని కూని చేసి చెప్పేసినా పర్లేదు, వాక్యాన్ని అబద్ధంగా చెప్పినా పర్లేదు, పాస్టర్ గారిని మాత్రం పల్లెత్తు మాట అంటే, ఏ పాస్టర్ గారిని? ఈ అబద్ధ పాస్టర్ గారిని పల్లెత్తు మాట అంటే ఆ ఫ్యాన్స్ ఊరుకోరు. ఎవరు ఊరుకోరు? ఫ్యాన్స్ ఊరుకోరు. ఎందుకంటే వీళ్ళ ఆళ్ళకు అనుచరులుగా మారిపోయారు. కాబట్టి ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి అబద్ధ బోధకుల నుండి సంఘం ఏం చేయాలంటే వేరైపోవాలి. ఏమైపోవాలి? వేరైపోవాలి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాలు చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 17-18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదాలు, ఆటంకాలను కలుగు చేయవారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని నేను ఏం చేసుకుంటున్నాను? బతిమాలు కొనుచున్నాను. ఇలా చూడండి, నా వైపు సంఘంలో ఎవడైనా వచ్చి, పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? ఆయన వాక్యం చెప్పడం రాదు, ఆయన నడిపించడం రాదు, లేకపోతే ఆయన పలకరించడం రాదు, ఆయనకి పాటలు పాడడం రాదు అని సంఘాల్లో ఏం కలిగిస్తారంట? భేదాలు, ఆటంకాలు. నువ్వు చూడవలసింది ఇలా చూడండి, పాస్టర్ గారికి వాక్యం సరిగా చెప్పలేకపోతే ఒకవేళ దేవుడు కృపను బట్టి ఆయన నేర్చుకుని చెప్తాడు, కానీ ఆయన బ్రతికే బాగోకుండా ఎంత బ్రహ్మాండమైన వాక్యాలు చెప్తే ఎందుకు? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అబ్బే ఆయన కరెక్ట్ కాదు అని సంఘంలో నుండి ఆటంకాలను కలుగు చేస్తారు. అనిపెట్టు అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలంట? కనిపెట్టి ఉండుడని బతిమాలుచున్నాను, వారి నుండి మీరు ఏమైపోండి? తొలగిపోండి. అలాంటి వాళ్ళని ఏం చేయాలంట? ఏం చేయాలంట? తొలగిపోండి. 18వ వచనంలో ఉంది, అట్టి వారు మన ప్రభువైన క్రీస్తు కాక దేనికంట దాసులలో? దేనికంట దాసులు? వాళ్ళ కడుపుకే దాసులు. ఇలా చూడండి, ఈ మాటకు అర్థం తెలుసా? అవసరమైతే ఇలా సంఘాలను వేరు చేస్తారు. అవసరమైతే సంఘాలు ఏం చేస్తారు? వేరు చేస్తారు. సంఘంలో నుండి కొంతమంది తీసుకుపోయి ఏం చేస్తారు? వేరే సంఘాన్ని పెడతారు. ఎందుకంటే వీళ్ళకి చెప్పాను కదా, నాకు ఇన్ని సంఘాలు ఉన్నాయనే పేరు కావాలా, లేకపోతే ఈ సంఘం నుండి కొద్దో గొప్ప ఏం కావాలా? డబ్బులు కావాలా,
లేకపోతే ఈ సంఘంలోని కొంతమంది ఆయన అభిమానించే వాళ్ళు కావాలి. ఎందుకంటే వాళ్ళు కడుపుకు దాసులు కానీ దేవునికి దాసులు కారు. అటువంటి వారిని ఈ రోజున వాక్యానుసారమైన సంఘం ఏం చేయాలి తెలుసా? కనిపెట్టమని చెప్తుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇలా చూడండి, ఏ పాస్టర్ గారు వచ్చిన వాక్యాలు వింటారో, ఏ పాస్టర్ గారు ఎలా చెప్పిన వాక్యాలు వింటారో, అసలు ఆ పాస్టర్ గారు బ్రతుకు బాగుందో లేదో కూడా కనిపెట్టరు. ఈ రోజున సంఘం ఎలాగైపోయిందంటే నిలువెచ్చని స్థితిలో అయిపోయింది. పాస్టర్ గారు ఎలాగున్నా పర్లేదు, మేము ఎలాగున్నా పర్లేదు. పాస్టర్ గారు ఎలాగున్నా పర్లేదు, మేము ఎలాగున్నా పర్లేదు. ఎందుకంటే మేము ఒక అందుకు వెళ్తున్నాము, ఆయన ఒక అందుకు వచ్చి వాక్యం చెప్తున్నాడు అంతే. ఆయన బ్రతికేయటం మాకు అవసరం లేదు, మా బ్రతికేయటం ఆయనకు అవసరం లేదు అన్నట్టుగా ఈ రోజున కొంతమంది నిలువెచ్చని జీవితాల యొక్క పరిస్థితి. సరే, ఇంతకీ ఈ మాటలన్నీ ఇంత వివరంగా నేను ఎందుకు చెప్తున్నానంటే 17వ వచనంలో మనం చదవబడినటువంటి ఈ గలతీయులకు రాసిన పత్రిక ఈ 4వ అధ్యాయము 17వ వచనంలో ఏమనుంది? వారు మీ మేలు కోరివారు కాదంటాలో. వారంటే ఎవరు? ఈ అబద్ధ బోధకులు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడేవారు కారు. వాళ్ళ వెనకాల వేరే ఉద్దేశాలు ఉన్నాయి. మీతో అంతగా ప్రేమగా మాట్లాడడానికి, మీరు ఎలాగున్నా సరే మిమ్మల్ని పొగడడానికి, లేకపోతే మీరు క్రమం తప్పినా తప్పకపోయినా మీరంటే ఇంక సంఘం లేదు అని అనడానికి, ఇలా పొగడడానికి కారణం వాళ్ళు మీ వెనకాల వేరే ఉద్దేశాలు ఉన్నాయి. వారు మీ మేలు కోరువారు కారు. ఒకవేళ నిజంగా మీ మేలు కోరువారైతే మిమ్మల్ని తప్పుపోతున్నప్పుడు, దారి తప్పుతున్నప్పుడు మిమ్మల్ని వాక్యం ద్వారా ఏం చేస్తారు? హెచ్చరిస్తారు, సరిచేస్తారు, క్రమపరుస్తారు. ఈ హెచ్చరిక కానీ, ఈ సరిచేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని క్రమపరచడం కానీ ఇవేవి ఏ సంఘంలో లేవో ఆ సంఘము అబద్ధ బోధలోనే ఉంది. ఆ సేవకుడు అబద్ధ బోధే చేస్తున్నాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక, అక్కడ పౌలు భక్తుడు తిమోతితో ఆ మాట చెప్తా ఉన్నాడు. ఒకసారి చూడండి, మొదటి పత్రిక తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పుము. ఏమనుంది? ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. అలాగన్నారండి. పాస్టర్ గారు ఏం చేయాలంట? వాక్యాన్ని ఉపదేశించాలంట, ఖండించాలంట, గద్దించాలంట, బుద్ధి చెప్పాలంట. ఇలా చెప్తే సంఘం ఉంటుందా? మనలో మనం అట్లా చెప్తే సంఘం ఉంటుందా? ఉండరు. అందుకని ఏం చేస్తున్నారు? పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? గద్దించట్లేదు, ఖండించట్లేదు, బుద్ధి చెప్పట్లేదు. ఓన్లీ వాక్యాలు మాత్రమే చెప్తున్నారు. అమ్మా, ఓన్లీ ఏం చెప్తున్నారు? వాక్యాలు మాత్రమే చెప్తున్నారు. అక్కడ ఏముంది? ఉపదేశించమనే ఉంది, ఏమనుంది? ఖండించమనే ఉంది, గద్దించమనే ఉంది, బుద్ధి చెప్పమనే ఉంది. ఇలాగ చెప్తే సంఘంలో మనుషులు ఉండలేదని ఈ రోజున కొంతమంది దుర్బోధకులు, అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే సంఘంలో ఉన్న మనుషులను సంతోషపెడుతున్నారు. నిజానికంట ఈ అబద్ధ బోధకులు మీ మేలు కోరి వాక్యాన్ని ప్రకటించేవారు కాదంట, వాళ్ళ కొడుపుకే వాళ్ళు ఏమిటంటే దాసులని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి ఇటువంటి వారు మనము చాలా జాగ్రత్తగా కనిపెట్టాలని వాక్యం చెప్తుంది. ఈ యొక్క మరి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడేవారు కారు, మీరే తమ్ముని వెంటాడాలని. అంటే ఏంటి తెలుసా? కొన్ని రోజులకి ఇలా చూడండి, ఇప్పుడు సంఘస్థులైన మీరు ఎవరిని వెంటాడాలి? పాస్టర్ గారు వెనకాల వెంటాడాలని మిమ్మును బయటికి త్రోసివేయగోరుచున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? కొన్ని రోజులకు ఆయన ఫ్యాన్స్ అవుతావు, అంటే ఆయనకు అనుచరుడు అవుతావు. ఆయన మాట ఆలకిస్తే నువ్వు ఆ సంఘంలో ఉంటావు, ఆయన మాట ఆలకించకపోతే ఆ సంఘం నుంచి గెట్ అవుట్. ఎందుకని సంఘం ఎవరిది? ఆయనది. నిజానికి సంఘం దేవుడిది కాదనే విషయం ఆయనకి అవసరం లేదు. ఈ రోజున అవసరమైన తర్వాత తెలుసుకున్న తర్వాత నువ్వు చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ అయిపోయావు కదా. ఆయన వాక్యం చెప్తున్నాడా, ఖండిస్తున్నాడా, బుద్ధి చెప్తున్నాడా, సరి చేస్తున్నాడా అన్నది ఏమీ లేకుండా పోయింది. కాబట్టి సంఘము ఒకసారి ఆలోచన చేస్తే విశ్వాసులు సత్యంపై నిలకడగా నిలబడాలి. విశ్వాసులు దేనిపై నిలబడాలి? సత్యంపై నిలబడాలి. అబద్ధ బోధకుల ఉద్దేశాలు గమనించాలి. ఆయన ఎందుకు చేస్తున్నాడు సేవ, దేని కొరకు చేస్తున్నాడు సేవ,
డబ్బు కొరకు చేస్తున్నాడా, ధనం కొరకు, అధికారం కొరకు చేస్తున్నాడా, లేదా అనుచరుల కొరకు చేస్తున్నాడా అని, లేదా వాక్యం ఏం చెప్తుంది, ఆయన ఏం చెప్తున్నాడని గ్రహించాలి. అంతేకాదు ప్రతి విశ్వాసి వ్యక్తిగత ఆత్మీయ జాగ్రత్త కూడా కలిగి ఉండాలి. అంతేకాదు ప్రతి విశ్వాసి నిజమైన ఆత్మీయ నాయకుడి కింద ఉండాలి. నువ్వు వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండాలి, అలాగే ప్రతి విశ్వాసి ఆత్మీయమైనటువంటి నాయకుడి కింద ఉండాలి. అప్పుడే మీరు సత్యవాక్యం నుండి తొలగిపోకుండా జీవించగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 18వ వచనం, 4వ అధ్యాయం 18వ వచనం. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. నేను చెప్పే దైవ వర్తమానం పేరు ఏంటంటే విశ్వాసంలో స్థిరత్వం కొరకు పిలుపు. విశ్వాసంలో స్థిరత్వం కొరకు పిలుపు అంటే గలతీయులలో ఉన్న వాళ్ళు విశ్వాసంలో స్థిరంగా లేరు, తప్పిపోయారు. ఇప్పుడు ఆ తప్పిపోయిన వారిని పౌలు మరలా ఏం చేస్తున్నాడంటే స్థిరత్వంలో కొనసాగమని పిలుస్తున్నాడు. అందుకు ఆయన మాట్లాడుతున్న మాట, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో మీరు ఎలాగ ఉండాలి, ఆసక్తిగా ఉండాలి. ఇలా చూడండి, నేను ప్రాక్టికల్గా నా జీవితంలో ఎదురైన లేదా నేను చూసిన 2-3 సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, పాస్టర్ గారు ఉన్నారా ఇంటికాడ? పాస్టర్ గారు ఉన్నారా? లేరంట, బయటికి వెళ్ళిపోయారంట. అయితే ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్లేదు, ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్లేదు, పాస్టర్ అమ్మగారే ఉన్నారంట. ఏం చెప్తారులే. 2, ఇంటికాడ పాస్టర్ గారు లేరంట కదా, డ్యాన్స్లు వేయచ్చు లెక్కనే. ఓ సందర్భంలో మొన్న ఎలక్షన్లో ఆ టయానికి క్యాన్వాన్స్ చేసేటప్పుడు మేము లేము ఇక్కడ, నేను కాకినాడలో ఉన్నాం. ఎవరో పార్టీ వాళ్ళు వచ్చారంట. తర్వాత నేను విన్నాను, చూడలేదు కానీ విన్నాను, మరి లేను కదా. ఆ రోజున మన సంఘంలో ఉన్నటువంటి సహోదరులే ఇష్టం వచ్చినట్టు ఎగిరారంట. అది కూడా ఎక్కడ తెలుసా, మన చర్చి తినంగానే ఎగిరారంట. వీళ్ళ ధైర్యం ఏంటంటే ఎవరు లేరని, పాస్టర్ గారు లేరని. నిజానికి నువ్వు పాస్టర్ గారిని బట్టి భక్తి చేస్తున్నావా, దేవుని బట్టి భక్తి చేస్తున్నావా? నిజమైన విశ్వాసులు అయితే దేవుని బట్టి భక్తి చేయాలా. పౌలు భక్తుడు ఆ మాట మాట్లాడుతున్నాడు 18వ వచనంలో, నేను మీ వద్ద ఉన్నప్పుడే కాదు, ఏమనుందమ్మా, నేను మీ వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ ఎలాగండి మంచి విషయంలో అనగా విశ్వాస విషయంలో ఆసక్తిగా ఉండండి. పాస్టర్ గారు ఉన్నప్పుడు ఎందుకు భక్తి చేయడు అంటే, పాస్టర్ గారు లేకపోతే నీ భక్తి ఉష్కాక సంగమా మిమ్మల్నే. ఎందుకంటే ఈరోజున చాలా సంఘాల్లో పరిస్థితులు అలాగున్నారు. పాస్టర్ గారు ఉంటే భక్తి ఒకలాగా, పాస్టర్ గారు లేకపోతే ఒక భక్తి ఒకలాగా. మీరు గమనించండి, పాస్టర్ గారి కంటే గొప్పోడు మనందరినీ చేసిన దేవుడు నీ భక్తిని చూస్తున్నాడు. నువ్వు చేస్తే ఎవరి గురించి చేయాలి భక్తి? దేవుని కొరకు చేయాలా. ఇక్కడ మంచి విషయంలో ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండమని ఎందుకు చెప్తున్నాడంటే, దేవుని సువార్త ఆయన సత్యాన్ని అనుసరించే వాళ్ళు, విశ్వాసాలు అనబడుతున్న వారు ఎల్లప్పుడూ కూడా భక్తి విషయంలో ఆసక్తిగా ఉండాలి. ఒకరోజు ఒకలాగా ఉండకూడదు. పాస్టర్ గారు ఉంటే ఒకలాగా, పాస్టర్ గారు లేకపోతే ఒకలాగా ఉండకూడదు. నువ్వు ఏదైతే ప్రభు మీద విశ్వాసం ఉంచావో ఆ విశ్వాసం ఉత్సాహంగా నిజాయితీగా నిరంతరము కొనసాగించమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ పౌలు వీళ్ళకి సువార్త చెప్పించేసి ఆయన వేరే చోటకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పౌలు భక్తులు లేకపోయేసరికంట వీళ్ళు ఏం చేశారు, గతి తప్పారు. సత్యబోధ నుండి ఏ బోధలకు వెళ్ళిపోయారు, అబద్ధ బోధలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ మాటే జ్ఞాపకం చేస్తూ, పాస్టర్ గారు ఉన్నప్పుడు మీరు బాగానే ఉన్నారు కదా, అనగా నేను ఉన్నప్పుడు బాగానే ఉన్నారు కదా, నేను లేకపోయేసరికి మీరు ఏమైపోయారు, అబద్ధ బోధ వైపు వెళ్ళిపోయారు. అలా కాదు, మంచి విషయంలో ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండండి అని వాళ్ళు ఏం చేస్తున్నాడంటే ప్రోత్సాహపరుస్తున్నాడు. నేను మీ వద్ద ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా మీరు విశ్వాసం విషయంలో ఎలా ఉండాలి తెలుసా, ఆసక్తి కలిగి ఉండమని చెప్తున్నాడు. కానీ ఈ రోజున సంఘము చాలా ఇటువంటి విషయంలో నేను చూస్తూ ఉన్నాను కదా, నేను గమనించినవే మీతో చెప్పుకుంటున్నాను. మన వ్యక్తిగతంగా మన విశ్వాస గుంపులో చాలామంది పాస్టర్ గారు ఉంటే ఒక భక్తి, పాస్టర్ గారు లేకపోతే ఒక భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. ఇది ఏమాత్రం మీకు మంచిది కాదు. మీరు ప్రభువుని నమ్మారా, విశ్వసించారా, ఆ విశ్వాసంలో కడ వరకు కొనసాగండి. అంతే తప్ప పరిస్థితులను బట్టి మనుషులను బట్టి భక్తి చేయొద్దు.
ఇక్కడ దేవుని కోసం. నీ భక్తి ఎవరి కోసం? దేవుని కోసం, సువార్త సత్యం కోసం. అంతే తప్ప పరిస్థితులను బట్టి నీ భక్తి ఆధారపడకూడదు. అంతేకాదు నీ విశ్వాసం అన్ని సమయాల్లో స్థిరంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా ఉండకూడదు, ఏమీ లేనప్పుడు మరోలాగా ఉండకూడదు. నీ విశ్వాసం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే స్థిరంగానే కొనసాగాలి. పౌలు ఈ ప్రోత్సాహకరమైనటువంటి మాటను మీకు చెప్పడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండమని, రెండోది నిలకడమైన స్థిరమైన ఉత్సాహం కలిగి ఉండమని, మూడోది అబద్ధ బోధకుల నుండి జాగ్రత్తగా ఉండమని. ఇలా చూడండి, ఈ రోజున మీరు బాగానే విశ్వాసులుగా కొనసాగుతున్నారు. ఏదో రోజున ఒక అబద్ధ బోధకుడు వచ్చి, అది కాదు వాక్యం, యేసుప్రభు పెళ్ళి అయిందంట, ఆదివారం కాదు ఆరాధించవలసింది, శనివారం కాదు ఆరాధించవలసింది, శుక్రవారం, మీ పాస్టర్ గారికి ఏమీ తెలియదంటే మీరు నమ్మేయకూడదు. ఒకవేళ నాకు తెలియపోవచ్చు, వాక్యం ఏమై ఉన్నదన్నది తెలుసుకోవాలి. వాక్యము ఏం చెప్తున్నదన్నది తెలుసుకోవాలి. ఎవరు చెప్పినా వాక్యం దగ్గరికే రావాలి. అప్పుడు నువ్వు సత్యం నుండి తొలగిపోకుండా ఉంటావు. చూడండి, ఇప్పుడు సేవకుని యొక్క వేదన కనపడుతుంది 19వ వచనంలో. అంటే ఒక సేవకుడు సంఘం పట్ల ఎంత వేదన చెందుతున్నాడో అన్నది 19వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. ఎందుకు ప్రసవ వేదన కలుగుతుందంటే, ఇలా చూడండి, ఈ గలతీయులో ఉన్న సంఘానికి పౌలు భక్తుడు సువార్త ఏ పరిస్థితుల్లో చెప్పాడో ఒకసారి అదే 4వ అధ్యాయము చూడండి. 4వ అధ్యాయము 13వ వచనం, మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను మీకు సువార్త ఏం చేశాను? ప్రకటించాను. అంటే నేను చాలా బలహీనంలో ఉన్నా సరే మీకు ఏం చెప్పాను? సువార్త చెప్పాను. మీ విషయం నేను ఎంతో కష్టపడ్డాను. నా ఆరోగ్యం బాగోలేకపోయినా, నా ఆరోగ్యం సహకరించలేకపోయినా మీరు సువార్తను తెలుసుకుని ప్రభువుని తెలుసుకోవాలని నేను ఎంతో కష్టపడి మీకు వాక్యం చెప్తే మీరు ఏం చేశారు తెలుసా? ఈజీగా ఏ బాధ వైపు వెళ్ళిపోయారు? అబద్ధ బాధ వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా మిమ్మల్ని నేను ఏం చేయవలసి వస్తుందంటే, ఒక స్త్రీ మొదటిసారి కన్నప్పుడు ఎంత ప్రసవ వేదన పడ్డదో మరలా నేను మిమ్మల్ని అంత ప్రసవ వేదన పడవలసిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నాడు. ఇలా చూడండి, నా వైపు ఒక వ్యక్తి సువార్త సత్యాన్ని తెలుసుకుని రక్షింపబడిన తర్వాత అదే వ్యక్తి మరలా అసత్యంలోకి వెళ్ళిపోయాడు అనుకో, ఆ సేవకుడికి ఉన్నటువంటి బాధ అంత ఎంత కాదు. మీకు ప్రారంభంలో ఒక ఉదాహరణ చెప్పాను. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చాలా చక్కగా పద్ధతిగా విలువలతో పెంచుకుంటున్నారు. చదువుకోవడానికి కానీ బయటికి వెళ్ళారు, చెడు సహవాసాలు బట్టి దారి తప్పారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు చెప్తున్న మాటలు వాళ్ళకి ఎలా కనపడుతున్నాయి అంటే చెడ్డగా కనపడుతున్నాయి. ఇంతవరకు మంచిగా కనిపించిన మాటలు ఇప్పుడు ఎలా కనపడుతున్నాయి? చెడుగా కనపడుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు చెడిపోయి చెడు మాటలు ఆలకించారు. ఇప్పుడు ఇంతవరకు గలతీలో ఉన్న సంఘం పౌలు చెప్పినప్పుడు వాక్యం ఆలకించి ఇప్పుడు అబద్ధ బోధకులు వచ్చి చెప్పేసరికి ఇప్పుడు సత్యవాక్యం ఏమైపోయిందంటే వాళ్ళకి అసత్యం అయిపోయింది. ఇది తెలుసుకున్న సేవకుడు అనబడుతున్న పౌలు మరలా మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి నాకు ఎంత పని అవుతుందో తెలుసా? ఒక స్త్రీ మొదటిసారి కన్నంత బాధ ఇప్పుడు రెండోసారి నేను అంత శ్రమ పడవలసిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు భక్తుడు ఇంత మరలా మీ విషయమే ప్రసవ వేదన చెందుతున్నానని చెప్పడం గల ఉద్దేశం ఏంటంటే, గలతీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు మరలా వాళ్ళు క్రీస్తు రూపం వాళ్ళలో ఏర్పడాలని. అంటే ఈ వచనాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుని విశ్వసించిన మనము ఆయన స్వారూప్యంలోకి, ఆయన రూపంలోకి మనం మార్చబడాలి, లేదా ఆయన రూపం మనలో ఏర్పడాలి. క్రీస్తు యొక్క రూపము మనలో ఏర్పడేంత వరకు ప్రతి దైవజనుడు ప్రయాసపడవలసినటువంటి ఒక బాధ్యత ఇక్కడ కనబడుతూ ఉంది. దేవుని యొక్క సేవకులు సంఘానికి వాక్యము చెప్పడం వరకునే కాకుండా ఆ యొక్క సంఘ బిడ్డలు క్రీస్తు యొక్క స్వారూప్యంలో మారేంత వరకు ప్రతి దైవజనుడు ప్రసవ వేదన చెందవలసినంత అవసరత ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే పౌలు భక్తుడు ఇక్కడ సంఘం విషయంలో ఎంత బాధ్యత భారం కలిగి ఉన్నాడంటే, ఈ రోజున నేటి సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు స్వారూప్యంలో మార్చబడ్డానికి కావలసిన భక్తి జీవితాలు
చేయవలసిన అవసరం ఉంది. అయితే క్రీస్తు స్వారూప్యం అంటే ఆయన యొక్క ప్రేమ, విశ్వాసం, వినయము, సత్యము మనలో పూర్తిగా ప్రతిబింబించాలి. అందుకే ఇదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నది. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు మనం క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మార్చబడ్డామనే విషయం మనకు అర్థమవుతుంది. ఓ రకంగా నేటి క్రైస్తవ సంఘానికి ఇది ఒక లక్ష్యమై ఉండాలి. ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు ఇవి కాదండి యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు మనం ఎదిగేమనడానికి సాదృశ్యము. క్రీస్తు రూపం మనలో ఏర్పడడమే మన ఆధ్యాత్మికంగా ఎదిగేమనడానికి, ఓ రకంగా చెప్పాలంటే క్రీస్తు యొక్క స్వరూపం మనలో ఉందనడానికి అసలు సిసలైనటువంటి సాదృశ్యాలు. కానీ నేటి క్రైస్తవ లోకం ఎలాగ ఆలోచన చేస్తుందంటే ప్రభువుని నమ్ముకున్నాము, దేవుడు మమ్మల్ని ఎలాగ ఆశీర్వదించాడు అలాగ ఆశీర్వదించాడని భౌతిక సంబంధమైన వాటిని బట్టి దేవుడు మమ్మల్ని దీవించారని అనుకుంటున్నారు. నిజానికి భౌతిక సంబంధమైనది ఏది కూడా ఎప్పుడు ఆధ్యాత్మిక కొలమానం కాదు. క్రీస్తు యొక్క గుణలక్షణాలు ఎవరి ఎందైతే పుష్కలంగా ఉంటాయో వాళ్ళే యేసుక్రీస్తులు ఎదుగుతున్నారనే విషయం మనం గ్రహించాలి. ఓ రకంగా చెప్పాలంటే భారభరితమైన ప్రతి సేవకుడు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి క్రీస్తు స్వరూపంలో మార్చబడే విధంగా ఒక పక్క దైవజనుడు ప్రయాసపడుతూ ఉండాలి, ఒక పక్క క్రైస్తవ విశ్వాసులు అనబడుతున్న సంఘము కూడా క్రీస్తు యొక్క గుణలక్షణాలు మాలో ఏర్పడాలి, అలాగే మేము భక్తి చేయాలనే విశ్వాసంతో క్రైస్తవ బిడ్డలు కూడా కొనసాగాలి. ఈ యొక్క 19వ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఆధ్యాత్మిక నిర్మాణం అనగా క్రైస్తవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే క్రీస్తు స్వరూపంలోకి మారటం. అంటే ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్క అంతిమ లక్ష్యం ఏంటంటే క్రీస్తు స్వారూప్యంలోకి అనగా క్రీస్తుకు కలిగి ఉన్న గుణ లక్షణాల్లోకి మారటం. అంతేకాదు కాపర్లు కూడా సంఘం పట్ల కలిగి ఉండవలసిన ఒక బాధ్యత, ప్రత్యేకమైన శ్రద్ధ ఈ వచనంలో కనబడుతూ ఉంది. అలాగే మూడోది కూడా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఓపిక అవసరం, స్థిరత్వం అవసరం. ఇది ఒక రోజులో జరిగేటువంటి ప్రక్రియ కాదండి. క్రీస్తు సారూప్యంలో మారడం అనేది ఒక ఆదివారం భక్తి చేస్తాను, లేకపోతే మనం నచ్చినప్పుడు భక్తి చేస్తాను, ఇది ఒక రోజులో మారేటువంటి మార్పు కాదు. దీనికి ఓపిక అవసరం, స్థిరత్వం అవసరం. ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు మనం ఎంతో కష్టపడవలసిన అవసరత ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ప్రధానంగా ఈ 5 వచనాల్లో గలతీయలో ఉన్నటువంటి సంఘ బిడ్డల విషయంలో నేను మరలా ప్రసవ వేదన చెందుతున్నానని చెప్పడం గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ క్రీస్తు స్వరూపంలోకి మారడం. గలతీయలో సంఘం ఆల్రెడీ సత్యాన్ని తెలుసుకున్నారు. ఆ సత్యంలో నుండి ఆ సత్యాన్ని తెలుసుకునే సమయంలోనే పౌలు భక్తుడు వాళ్ళ విషయంలో ప్రసవ వేదన చెందాడు. ఇప్పుడు వాళ్ళు సత్యము తెలుసుకుని అసత్యం వైపు నడిచారనేసరికి మరలా మీ విషయమే నేను ప్రసవ వేదన చెందవలసినంత పరిస్థితి వచ్చిందని ఆయన ఒక బాధ, ఒక ఆవేదన అక్కడ వ్యక్తం చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. ఇంక చివరగా 20వ వచనాన్ని కానీ మనం ధ్యానం చేసినట్లయితే 20వ వచనం, మిమ్మల్ని గూర్చి ఎటూ తోచక ఉన్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడగోరుచున్నాను అని మాట్లాడడం జరిగింది. అంటే ఈ ఉత్తరంలో ఏమి రాయాలో కూడా పౌలు ఆలోచించడం కష్టంగా మారింది. ఎందుకంటే వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిని బట్టి చూస్తే నేను పంపుతున్నా లేదా నేను రాసిన ఈ ఉత్తరంలో ఉన్నటువంటి సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడంలో కూడా ఏ విధంగా ఆలోచన చేస్తారనిపించి నేను ఎప్పుడే ఉన్న పలంగా మీతో మీ మధ్య వచ్చి ప్రత్యక్షంగా మీతో మాట్లాడాలనే కోరిక అతను వ్యక్తం చేస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే తన ఆత్మీయ ఆందోళన తీవ్రత తెలియపరచబడుతుంది. ఎందుకంటే నేను అందుబాటులో లేను, కానీ ఒకవేళ మీ మధ్యకి రావడానికి అవకాశం ఉండుంటే నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మీతో ప్రేమతో మాట్లాడాలని ఒక ఆశ కలిగి మరి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అంటే మరి ఒక విధంగా మాట్లాడకూర్చున్నాననే మాటకు అర్థం ఏంటంటే మరి వీళ్ళు చేసిన పనికి అనగా గలతీయులు చేసినటువంటి పనికి అనగా తప్పుడు బోధలు తిరిగిపోవడం చూసి కఠినంగా పౌలు భక్తుడు వ్యవహరించాలని ఉన్నా ఆ చెప్పేది సున్నితంగా మాట్లాడాలని, అది కూడా ప్రత్యక్షంగా మీకు తగ్గట్లుగా మాట్లాడగలగాలని చెప్పుకుంటా ఉన్నాడు. వీరిని సరిదిద్దాలనే దానికంటే వీరి యొక్క ఆధ్యాత్మిక శ్రేయస్సు ముఖ్యంగా పౌలించాడు. అవును, ప్రతి కాపరి సంఘాన్ని వాక్యం ద్వారా సరిదిద్దాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఆధ్యాత్మిక శ్రేయస్సు కొరకు ఆలోచించాలి. కాబట్టి పౌలు భక్తుడు కూడా మీ విషయమే ఏం చేయాలో ఎటూ తోచగా ఉన్నానో అంటే దాని అర్థము
ఏం చేయాలో పాలుపోవటం లేదన్నటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. దానికి ప్రతిఫలంగా నేను ఇప్పుడే ఉన్న పలంగా మీ మధ్యకు వచ్చి మీతో మాట్లాడాలనుకొని కూర్చున్నాను అంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఒక పాస్టర్ యొక్క రోలు సంఘం పట్ల, ఎందుకంటే సేవకుడు సంఘానికి సత్యవాక్యాన్ని ప్రకటించడమే కాదు, సంఘములో ఉన్నటువంటి వారు ఆ సత్యవాక్యం నుండి తొలగిపోయారని తెలిసినప్పుడు వ్యక్తిగతమైనటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఇక్కడ పాస్టర్ యొక్క రోలు కనబడుతూ ఉంది. అంతేకాదు రెండోది, నీతి సంపాదించడానికి చట్టంపై కాకుండా కృపపైనే ఆధారపడాలనే విషయం కూడా అర్థమవుతుంది. ఒక వ్యక్తిని నీతి మార్గంలో సంపాదించడానికైనా లేదా నీతి సంపాదించడానికి చట్టంపై నియమాలపై కాకుండా దేవుని యొక్క కృపపై ఆధారపడాలనే విషయం కూడా అర్థమవుతుంది. అంతేకాదు సంఘము కూడా సరైన ఆధ్యాత్మిక నాయకత్వం కింద ఉండాలి. అది ఒక గుర్తు కింద సంఘం కూడా భావించాలి. ఎందుకంటే మా కాపరి మమ్మల్ని సరిదిద్దేవాడా, మాకు బుద్ధి చెప్పేవాడా, మమ్మల్ని ఖండించేవాడా, లేకపోతే మా యొక్క క్షేమం కొరకు పాటుపడేవాడా అవునా కాదన్న సత్యం కూడా సంఘం గ్రహించాలి. ఏదో పాస్టర్ గారు వస్తున్నారు, ఆయన చెప్పవలసింది చెప్తున్నారు, మేము వినవలసింది వింటున్నాము, మేము ఇవ్వాల్సింది ఇస్తున్నాము, పోతున్నాము అనుకుంటే ఒక వ్యక్తి ఎప్పుడు క్రీస్తు స్వరూపంలోకి రాడో. సంఘ సేవకుడు సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అలాగే సంఘం కూడా కాపరి మా క్షేమాన్ని కోరుకుని మమ్మల్ని సరిదిద్దుతున్నాడా లేదా, మాకు బుద్ధి చెప్తున్నాడా లేదా, మమ్మల్ని ఖండిస్తున్నాడా లేదా అని ఆలోచించగలగాలి. ఇలాగ ఆలోచించే వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ సత్యం తెలుసుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే ఈ విధంగా ఆలోచన చేయగలుగుతారు. కానీ అసలు సత్యమే తెలుసుకోకుండా, ప్రభు గురించి పూర్తిగా అవగాహన లేకుండా మరి అటువంటి వారు కాపరి మమ్మల్ని సరిదిద్దుతున్నాడని, ఖండిస్తున్నాడని, బుద్ధి చెప్తున్నాడని ఎప్పటికీ అనుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి సత్యం తెలియలేదు. ఇక్కడ గలతీలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు. ఆ సత్యం తెలుసుకున్నటువంటి వాళ్ళు అసత్యంలోకి లేదా తప్పుడు బోధలోకి వెళ్ళిపోరనే విషయం తెలిసి పౌలు వాళ్ళ విషయమే మరలా ప్రసవ వేదన చెందుతున్నాను అంటున్నాడు. అంటే వాళ్ళని మరలా సరైన మార్గంలో పెట్టడానికి ప్రసవ వేదన చెందవలసిన పరిస్థితి వచ్చింది అంటున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే నేటి సంఘం అసలు సత్యమే తెలుసుకోవట్లేదు. ఇంక సత్యమే తెలుసుకోలేని వాళ్ళు మరలా వాళ్ళని సర్వసత్యంలోకి నడిపించడానికి మరొక ప్రసవ వేదన చెందవలసినంత పనే లేకుండా అసలు సత్యమే తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి. క్రైస్తవ సంఘమా, క్రైస్తవ జనాంగమా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ రోజున మనము సత్యదేవుణ్ణి ఎరిగి ఉన్నాము, లేదా సత్యదేవుణ్ణి కలిగి ఉన్నాము, లేదా నిజమైన దేవుణ్ణే మన దేవుడిగా ఎంచుకున్నాం. అయితే ఆ సత్యవంతుడైన దేవుని విషయంలో మీరు సత్యానికి అనుగుణంగా ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ సత్య మార్గంలోనే నడుస్తున్నారా లేదన్నది మనం గ్రహించాలి. ఒకవేళ సత్య మార్గంలో కాకుండా అసత్య మార్గంలోకి, అబద్ధ బాధల వైపు ఒకవేళ తప్పిపోతున్నట్లయితే, ఇదిగో పౌలు భక్తుడు గలతీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగా, లేదా వాళ్ళ విషయమే మరలా ప్రసవ వేదన చెందుతున్నట్టుగా ఈ రోజున ప్రతి సేవకుడు కూడా సంఘం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళైతే అలా ప్రవర్తించవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మరి సత్యము అంటే మీకు ప్రారంభంలోనే చెప్పాను, విశ్వాసంలో స్థిరత్వం కొరకు పిలుపు. అంటే మనం ఏదైతే ప్రభువునందు విశ్వసించామో ఆ విశ్వాసంలో స్థిరంగా కొనసాగాలి. అలా కొనసాగడానికే గలతీ సంఘాన్ని పౌలు భక్తుడు మరలా పిలుస్తున్నాడు ప్రేమపూర్వకంగా. మరలా మీ విషయమే ప్రసవేదన చెందుతున్నాడు అంటున్నాడు. మరి క్రైస్తవ పిల్లలమైన మనం కూడా ఏదైతే ప్రభువునందు విశ్వాసించామో ఆ విశ్వాసంలో స్థిరత్వం కొరకు మనం ఎప్పుడు కష్టపడాలి, ప్రయాసపడాలి, ఆ పిలుపులో కొనసాగాలి. ఒక రకంగా చెప్పాలంటే సత్యంతో మనం సత్యం మాట్లాడాలి, సత్యంలో కొనసాగాలి. తప్పుడు బోధల నుండి ఎదురయ్యే ప్రమాదాన్ని గుర్తించాలి, తప్పుడు బోధలకు దూరంగా ఉండాలి. అంతేకాదు మన వ్యక్తిగతమైన ఆత్మీయ శ్రద్ధ మరియు బాధ్యత కూడా కలిగి ఉన్నాం. మన వ్యక్తిగతంగా మన ఆత్మీయంగా శ్రద్ధ తీసుకోవాలి, అలాగే ఆత్మీయులైన మనము బాధ్యత కూడా గుర్తెరిగి ప్రభువులో కొనసాగాలి. ఇలాగ మనం చేయగలిగినప్పుడే నిజమైన అసలు శిస్సులైన దేవుని యొక్క సంఘము సార్వత్రిక సంఘం అవుతుంది. లేకపోతే మనం కూడా ఒకవేళ మనం అంటే ఏమైనా ఉద్దేశం సత్యం నుండి దూరం అయిపోయిన వారి పరిస్థితి వాళ్ళని మళ్ళీ దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి దేవుడు అవకాశం ఉంటే తప్పకుండా ఒకవేళ వాక్యం ద్వారానో లేకపోతే దేవుడు మాట్లాడడం ద్వారానో సరైన మార్గంలో ఒకవేళ రాగలుగుతాం. లేని పక్షంలో మరి ఎంత సత్యాన్ని తెలుసుకుని నరకపాత్రలం అయిపోయే పరిస్థితి వస్తుంది. అటువంటి స్థితికి వెళ్లకుండా దేవుడు మనకు ఏదైతే తన కృపలో మనం ప్రేమించి ఇచ్చిన ఈ రక్షణని కొనసాగిస్తూ సత్యంలో నిలుస్తూ ఆ సత్యంలో విశ్వాసంలో కడవరకు స్థిరంగా నిలిచే విధంగా మనము మన బ్రతుకులు కట్టుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.